అంటే నేను మామూలు బైక్ స్టార్ట్ చేశాక హెల్మెట్ పెట్టుకొని మెగాస్టార్ చిరంజీవి లెవెల్లో ఫీల్ అయిపోయి 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటాను. కానీ ఈ వెహికల్స్ అంత స్పీడ్ పోవని అంటారు. మరి ఎట్లా అంటే స్పీడ్ పోవాలంటే ఎట్లా పరిస్థితి? వెళ్తాయా వెళ్ళవా? స్పీడ్ పోవడానికి పనికి వస్తాయా పనికి రావా? ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకు సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ అండి. ఎందుకంటే మన లైఫ్ చాలా ముఖ్యం. మన ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయినా అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తిరుమల కొండ మీదకే ఎలక్ట్రిక్ బస్సులు వేశారు. కాబట్టి అంత ఘాట్ సెక్షన్లో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మీకు ఏం డౌట్ అక్కర్లేదు. మేము అన్ని విధాలా అన్ని వేళల్లో కూడా మీకు అందుబాటులో ఉంటాం. సర్వీస్ ఉంటుంది, స్పేస్ ఉన్నాయి, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ప్లీజ్ గో అహెడ్. రోజుకి 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తానండి. రాయదుర్గం కాలేజీలో పనిచేస్తాను. సార్ మీరు మీ వెహికల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ వస్తుందా? ఒకసారి 4 గంటలు ఛార్జింగ్ పెట్టారంటే 500 కిలోమీటర్లు వస్తుందండి. వస్తుందండి. ఓకే ఓకే. సారు ఏం సారండి బ్రాండ్ స్కూటర్స్ తెప్పిస్తారు. మీరు కావాలంటే రేపు టెస్ట్ డ్రైవ్ చేస్తారంటే టెస్ట్ చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కూడా ఇంకా 5 o'clock కూడా అవసరం లేదు. టెస్ట్ డ్రైవ్ కోసం టెస్ట్ డ్రైవ్ సార్ టెస్ట్ డ్రైవ్ కోసం కాబట్టి మీ వెహికల్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? లేదు సార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. హెల్మెట్ అవసరం. హెల్మెట్ ఉండాలి సార్, హెల్మెట్ ఉండాలి, రిజిస్ట్రేషన్. ఓకే ఓకే ఓకే. సార్ వెహికల్ చాలా వెయిట్